హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాజకీయాలలో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు జరిగిపోతుంటాయి. ప్రస్తుతం ఆ మార్పులు చేర్పుల్లో కీలకమైనటువంటి ఘట్టం మేధావిగా అందరి చేత గుర్తింపు పొంది సుదీర్ఘకాలంగా ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలకమైనటువంటి పాత్ర పోషించేటటువంటి జయప్రకాష్ నారాయణ్ ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించడం. ఒకవైపున జేడీ లక్ష్మీనారాయణ సొంత పార్టీ పెట్టుకుంటూ హోదా లాంటి వాటి కోసం పోరాడతానంటుంటే, మరొక వైపున జేపీ గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. ఓవరాల్గా చూస్తే జగన్ పూర్తిగా ఒంటరివాడు. ఒకవైపున తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి, రెండో వైపున కాంగ్రెస్ సిపిఐ సిపిఎం కూటమి, మూడో వైపున జేడీ లక్ష్మీనారాయణ, తాజాగా జేపీ లాంటి వాళ్ళ మద్దతు. ఓవరాల్గా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటి? అందరూ వైసీపీనే టార్గెట్ చేస్తున్నటువంటి సందర్భంలో రాజకీయంగా జగన్ దాన్ని తట్టుకోగలుగుతారా, లేకపోతే 2014 లాంటి పరిస్థితి ఫేస్ చేయాల్సి వస్తుందా? ఈ అంశానికి సంబంధించి చర్చలో పాల్గొంటూ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మేడా సాంబశివరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పూడి తిరుపతిరావు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, చెవుల కృష్ణాంజనేయులు, రాజకీయ విశ్లేషకులు, వీరశంకర్ విశ్లేషకులు కూడా ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా తిరుపతిరావు గారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక కన్ఫ్యూజన్ అలాగే ఉండిపోయింది. ఇంకా 10 అసెంబ్లీ 6 పార్లమెంటు, దాంట్లో ఇంతకుముందు అనౌన్స్ చేసినటువంటిది, అంటే అనౌన్స్ అంటే ఇంతవరకు బయటికి రాలేదనుకోండి, తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేసినటువంటివి మధ్యలో ఢిల్లీకి పిలిపించడం. ఈలోపు ఇవాళ ఒక లిస్ట్ రిలీజ్ అయింది కొద్దిసేపటి క్రితం, తమిళనాడుకి సంబంధించి 9 మందితో. ఆంధ్రప్రదేశ్కి ఇంకా ఆలస్యం కాబోతోందా ఏంటి అసలు ప్రాబ్లం? అందరికీ నమస్కారం సాయి గారు. రైట్, చెప్పండి. ప్రస్తుతం మా రాష్ట్ర నాయకత్వం కేంద్ర పార్టీ పిలుపు మేరకు మొన్నటి నుండి ఢిల్లీలోనే ఉన్నారు. అయితే కొన్ని ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా మాకు 10 సంఖ్యాపరమైనటువంటి విభజన అయితే జరిగింది తప్పిస్తే 10+6 అనేది, అవి ఏ పార్లమెంట్లు ఏ అసెంబ్లీలు అనే దాని మీద విభజన జరగల. ఆ నేపథ్యంలోనే ఈ జాప్యం జరుగుతుంది. మధ్యలో ఏదైతే ఇవన్నీ అంటే టీడీపీ లీక్ చేసిందా, లేకపోతే వేరే సోషల్ మీడియాలో లీక్ అయ్యాయో, మామూలుగా నాలాంటి వాళ్ళు చెప్పిన వాళ్ళు, ఇట్లాంటివి అన్ని రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. అయినప్పటికీ ఏంటంటే అవి ఏవి కూడా ఊహాజనితమైనట్టు, ఇంక్లూడింగ్ స్థానాలు కూడా వచ్చేసాయి. అవి కూడా విశ్వసనీయమేమీ లేదు, మేమైతే విశ్వసించాల, అది కూడా చెప్తున్నాం. ఇప్పుడైతే మాత్రం కీలక దశకి చేరుకున్నటువంటి సందర్భం అయితే ఉంది. ఢిల్లీలో మాకున్నటువంటి సమాచారం పరిశీలనలో ఉన్నాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ కూర్చోవడం జరిగింది కాసేపటి క్రిందట. వాళ్ళ ప్రకటన కూడా రేపెల్లుండిలో అన్ని డివిజన్ జరిగిపోతుంది, అన్ని స్థానాలకి అభ్యర్థుల్ని ప్రకటించడం కూడా జరుగుతుంది అన్నట్టుగా ఒక ప్రకటన వచ్చినట్టుగా నా దగ్గర సమాచారం. సో ఈ నేపథ్యంలో కూడా మేమేమనుకుంటున్నామంటే, మా ఢిల్లీ నాయకత్వం తాలూకా ఆదేశానుసారం ఇక్కడ వీళ్ళిద్దరు కూడా కూర్చొని డిస్కషన్స్ చేసుకొని అది మళ్ళీ అక్కడికి చేరవేశారు అన్నటువంటి ఒక భావన అయితే మాలో ఉంది. రైట్. సో ఈ నేపథ్యంలో 3 రోజులుగా జరుగుతున్నటువంటి ప్రక్రియ కొలిక్కొచ్చినట్టుగా మా వద్ద సమాచారం. మేబీ రేపు కానీ ఎల్లుండి కానీ ఖచ్చితంగా అంటే నేమ్ ఆఫ్ ద అసెంబ్లీస్ అండ్ నేమ్ ఆఫ్ ద పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్ వరకు కన్ఫర్మ్ అవుతాయి. క్యాండిడేట్స్ నేమ్స్ అనేవి అది మాకు ఇంటర్నల్ గా సంబంధించింది కాబట్టి కొద్దిగా గొప్ప ఒక రోజు అటు ఇట్లోన పూర్తయ్యే పరిస్థితి. ఎందుకంటే మళ్ళీ దానికి సెంట్రల్ పార్లమెంటరీ బోర్డు ఆమోదం ఉండాలి కదా. ఆ సమావేశం ఎప్పుడు జరిగితే అప్పుడే జరుగుతుంది. ఇప్పుడు పార్టీలో ఉన్న వాళ్ళకే సీట్లు వస్తాయా, అంటే పాత వాళ్ళు ప్లస్ తర్వాత వచ్చిన వాళ్ళు వీళ్ళకే వస్తాయా, కొత్తగా రాబోతున్న వాళ్ళకు కూడా సీట్లు ఏమైనా వస్తాయా? మొన్న తెలంగాణలో కనుక బయట నుంచి వచ్చినటువంటి పార్టీలు లాంటి వాళ్ళని చేర్చుకుని ఇవ్వడం, అట్లాగా ఏమన్నా ఇక్కడ రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళని ఏమైనా చేర్చుకుని ఇవ్వబోయేటటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ వాస్తవానికైతే నా దగ్గర కాంక్రీట్ ఎవిడెన్స్ అయితే ఏమీ లేదు. ఒక డిమాండ్ మాత్రం మా పార్టీ వైపు నుండి ఉంది, ఏదైతే రాష్ట్ర శాఖ నుండి ఒక డిమాండ్ అయితే ఉంది. ఏదైనా సరే పార్టీని నమ్ముకొని చాలా కాలంగా ఉన్న వాళ్ళకి
అవకాశం రావాలన్నటువంటి డిమాండ్ అయితే ఉంది. దీని నేపథ్యంలోనే ఏదైతే కొత్తగా వినిపిస్తున్నటువంటి కొన్ని పేర్లు, కోర్స్ మీరు ప్రస్తావించినటువంటి రఘురామ కృష్ణరాజు గారు అనే వ్యక్తి, ఆయన ఇష్యూ సెపరేట్. ఆయన ఇప్పుడు ఇవాళ కూడా వైసీపీ ఎంపీనే, రిజైన్ చేయలేదు కాబట్టి. బట్ మిగతా సంబంధించి ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి ప్రస్తుత ఎంపీ కానీ లేదా మొన్న మాజీలైనటువంటి వాళ్ళు కానీ వీళ్ళదంతా ఒక ఇష్యూ మళ్ళీ. సో ఒక డిమాండ్ అయితే మాత్రం ఉంది. అభ్యర్థుల నిర్ణయం అనేది జరిగేటప్పుడు పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళు, సీనియర్లతో పాటు పార్టీ అభివృద్ధికి దోహదం చేసే నిర్ణయాలు తీసుకోవాలన్నటువంటి డిమాండ్ అయితే రాష్ట్ర పార్టీ నుండి, రాష్ట్ర కార్యకర్తల నుండి ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే ఏంటంటే ఢిల్లీ నాయకత్వం కూడా ఆ దిశగానే ఆలోచన చేస్తుంది అనేది కూడా మా వద్ద ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం మాత్రమే. ఎందుకంటే డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ డిస్కషన్స్ ఏవి కూడా పార్టీ లీక్ చేయట్లేదు. పార్టీ రాష్ట్ర పార్టీ పెద్దలు కానీ కేంద్ర పార్టీ పెద్దలు కానీ ఎవరు కూడా డిస్కషన్స్ కంప్లీట్ అయిన వరకు ఏమి లీక్ చేయకూడదు అనుకున్నారు. మాకు కూడా ఏమి సమాచారం ఉండట్లేదు. బట్ ఏదైతే వస్తున్నటువంటి విశ్వసనీయ సమాచారాన్ని బేస్ చేసుకునే మాట్లాడాల్సి వస్తుంది సాయి గారు. రైట్. ఇకపోతే ఇవాళ ప్రధానమైనటువంటి అంశం, ప్రభుత్వం మీదొచ్చి జగన్ ని గద్దె దించుతాను అన్నటువంటి నమ్మకం వచ్చేసింది. డెఫినెట్ గా అంటే మేము తెలుగుదేశం పార్టీతో కలిసిన తర్వాత ఇందాక మీరు చెప్పినటువంటి ఈక్వేషన్స్ మళ్ళీ కొన్ని సాల్వ్ అయ్యాయి. ఉదాహరణకి కమ్యూనిస్టులు కాంగ్రెస్ తో వెళ్తామన్నటువంటిది మేము తెలుగుదేశంతో కలిసిన తర్వాతే కదా. ఎన్డీఏలో తెలుగుదేశం కలిసిన తర్వాత ఇంకా చెప్పాలంటే అటువంటి ఈక్వేషన్స్ కూడా కొన్ని సాల్వ్ అవుతున్నాయి. అఫ్ కోర్స్ వాళ్ళంతా ఎగ్నెస్ట్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ గవర్నమెంట్. సో ఓవరాల్ గా అయితే మాత్రం ఇంకోటి ఏంటంటే ఇందులో పెద్ద ఆశ్చర్యపోవాల్సింది కూడా లేదు. నేను మొదటి నుండి చెప్తున్నా, కొట్లాటంటూ జరిగితే అధికార పార్టీ మీద కొట్లాడాలి ప్రతిపక్షాలు తప్పిస్తే, ప్రతిపక్షాలు కొట్లాడుకుంటే ఎవరికి ఉపయోగం ఉండదు, ఏముండదు అనే ఒక ఇది ఉంది. కాబట్టి ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా రాజకీయ ముఖ చిత్రం ఆ దిశగానే అందరూ కూడా మ్యూట్ లోకి వెళ్ళింది చూడండి ఒకసారి. వైసీపీ మీద పోరాటం చేసే పరిస్థితి అయితే వచ్చింది. ఒక్క పాయింట్ చెప్పండి. ఈవేళ షర్మిల అంటే కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పోటీ చేయబోతున్నాయి. కొన్ని ఛానళ్లలో 2 నుంచి 3% దాకా వాళ్ళకి ఓట్లు వస్తాయని, కొన్ని ఛానల్లో 5 నుండి 6% దాకా కూడా ఆ కూటమికి ఓట్లు వస్తాయన్నటువంటి సర్వేలు చెప్తున్నాయి. వాళ్ళకు వచ్చే ఓట్లు అంటే ప్రభుత్వ వ్యతిరేకంగా మీకు పడే ఓట్లు వాళ్ళకి చెల్తాయా, లేదా జగన్కి అనుకూలంగా పడే ఓట్లు చెల్తాయి అనుకుంటున్నారా? నాది ఇది వ్యక్తిగత అనాలిసిస్. పార్టీ వైపు నుండి అయితే దాని మీద నా దగ్గర ఏం సమాచారం లేదు. నేను వ్యక్తిగతంగా అనాలిసిస్ చేసింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 6% ఆఫ్ ఓట్స్ అంత అవకాశం లేదు. నాకున్నటువంటి అంచనాలు, ఆలోచనల మేరకు ఏంటనేసి ఇట్స్ మాక్సిమం 3% ఆఫ్ ఓట్స్ కూటమికి వెళ్ళాయి. అది కమ్యూనిస్టులు కలిసిన తర్వాత వెళ్తాయి అన్నటువంటి ఒక ఫిగర్ మనం తీసుకుంటే, ఈ 3% లో ఖచ్చితంగా ఈ 2 సందర్భాలు కూడా ఉంటాయి. వైసీపీ తాలూకా ఓటు బికాస్ ఆఫ్ షర్మిల ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కరడుగట్టినటువంటి వైసీపీ ఓటర్ ఎవడైనా ఉన్నాడు, అలాంటి వాళ్ళు ఉన్నారనేసి అంటే వాళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశంకి వేయడానికో లేదా భారతీయ జనతా పార్టీకి వేయడానికో ముందుకు వస్తారని మనం భావించలేము. ఎప్పుడు ప్రత్యామ్నాయం అక్కడ షర్మిల కనబడుతుంది కాబట్టి. సో ఆ విధంగా ఒక 1.5% ఓట్లు. మిగతాది ఏదైతే ఈ జనరల్ గా మాకు రావాల్సిన ఓట్లలో కూడా ఏమన్నా అంటే మా కూటమికి కానీ లేదా ఇట్లాంటి న్యూట్రల్ ఓటర్ దగ్గర కూడా ఏమన్నా వెళ్తే ఒక 50% ఓట్స్, అంటే 3% అవ్వచ్చు లేదా 1% అవ్వచ్చు, 6 అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా 50% షర్మిల కాంగ్రెస్ పార్టీ కూటమికి వచ్చినటువంటి ఓట్లలో 50% ఓట్లు జగన్మోహన్ రెడ్డి ఓట్లు ఖచ్చితంగా వెళ్తాయి. మిగతా 50% ఓట్లు అన్ని సోర్సెస్ నుండి వచ్చే అవకాశం. రైట్, మంచి పాయింట్. కృష్ణాంజనేయులు గారు ఏమనుకుంటున్నారు? జగన్ పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సాయి గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది మరి బీజేపీ మీద ఆధారపడి ఉంటుంది. బీజేపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలనుకుంటున్నారా, తెలుగుదేశం పార్టీని గెలిపించాలనుకుంటున్నారా అనిపిస్తుంది. అదే నేను చెప్తాను సాయి గారు. ఇప్పుడు తిరుపతిరావు గారు నాకేం చెప్తున్నారు, మాకు సీట్లు అయితే ప్రకటించారండి, 10 సీట్లు అన్నారు,
6 పార్లమెంట్ స్థానాలు ఉన్నారు, అవి ఏంటో మాకు తెలియట్లేదు అవి అని చెప్తున్నారు. వాళ్ళ అధ్యక్షురాలు అవి ఏంటి తెలియకపోతే ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు కేంద్రం బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర నాయకత్వం 2 ప్రతినిధులను పంపించింది, గజేంద్ర సింగ్ షెకావత్, అదేవిధంగా ఇంకా ఇంకొకళ్ళు ఎవరో పాండ్యన్. వీళ్ళిద్దరూ వచ్చారు, ఒక రోజంతా చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు, పవన్ కళ్యాణ్తో రోజంతా సమావేశమయ్యారుగా, అయినా తేలేదా? ఒకవేళ తేలేదు అనుకోండి, పురంధేశ్వరి రాష్ట్ర నాయకత్వం చంద్రబాబు నాయుడుతోనో పవన్ కళ్యాణ్తో కూర్చోటి తేలిద్ది. ఢిల్లీకి వెళ్తే ఏం తెలుస్తుంది? ఢిల్లీకి వెళ్తే తేలాల్సినటువంటి అంశం ఏంటి? ఆ సీట్లు పలానా సీట్లు అంటే ఆ సీట్లు ఎవరిని పోటీ చేయించాలని పురంధేశ్వరి రాష్ట్ర నాయకత్వం ప్రతిపాదిస్తున్నారు, లేదంటే కేంద్ర నాయకత్వం ఏం సజెస్ట్ చేస్తుంది, ఇవి ఢిల్లీలో తేలాల్సినటువంటి అంశాలు. అంటే ఢిల్లీకి వెళ్ళారు, పిలిచారు అంటే అర్థం ఏంటి అని అంటే ఢిల్లీలో ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది అని అంటే ఈ కూటమికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో, కూటమికి సంబంధించినటువంటి విషయాల్లో ఎంత మేరకు మనం ముందుకు చొచ్చుకొని వెళ్ళాలి, ఏమిటి, ఎంత మేరకు ఈ ఉన్నటువంటి మిత్రుడు మనకి తెలుగుదేశం ఏ విధమైనటువంటి మిత్రుడు, జనసేన ఏ విధమైనటువంటి మిత్రుడు, మన సీట్లు మనం గెలుచుకోవటమా, జనసేన కూడా గెలిపించటమా, తెలుగుదేశాన్ని ఓడించటమా, దీనికి సంబంధించినటువంటి ప్రణాళిక ఏంటి అనేటువంటిది ఢిల్లీలో ఆ విధమైనటువంటి వ్యూహాలు రచిస్తున్నారని నాకు అనుమానం వస్తుందండి. ఎందుకు అనుమానం వస్తుందంటే మొన్న ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, చిలకలూరుపేటలో బహిరంగ సభలో పాల్గొన్నారు. కూటమి మొట్టమొదటి బహిరంగ సభ. నేనేమంటానంటే ఇప్పటి వరకు ప్రధానమంత్రి తెలంగాణలో పాల్గొన్నా, తమిళనాడులో పాల్గొన్నా, ఎక్కడైనా సరే రోడ్ షో అయినా సరే, ఎక్కడ సభల్లో పాల్గొన్నా, రోడ్ షోలు అయినా సరే, ఆయా సభల సమావేశాలకు సంబంధించి, రోడ్ షోలకు సంబంధించి ఆయన ప్రసంగాల మీద వితిన్ మినిట్స్ లో అండి, ఆయన మాట్లాడుతుండగానే ఒక 5 నిమిషాలకు ఒకసారి ఒక ట్వీట్ రిలీజ్ అయిద్దాం. నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి ఆయన ఈ మాట మాట్లాడారు, ఈ ప్రసంగం చేశారు, ఈ విధంగా డిమాండ్ చేశారు అనేటువంటిది ఆ ట్వీట్ రిలీజ్ అయింది. అదేవిధంగా మరి ఆ విధమైనటువంటి ఆంధ్రప్రదేశ్ సభ సంబంధించి సభకు ముందు కానీ, సభ జరిగేటప్పుడు కానీ, సభ తర్వాత కానీ ఇప్పటి వరకు నాకు తెలిసి ప్రధానమంత్రి ట్విట్టర్ అకౌంట్ లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఒక్కటంటే ఒక్క పోస్ట్ కూడా నేను గమనించి ఉండలేదు. వస్తున్నట్టు నేను చిలకలూరుపేట ఆన్ ది వేలో ఉన్నానని మాత్రం పెట్టారు. అంటే వచ్చి ఏం చెప్పారు అనేటువంటిది ఏం లేదు కదా. ఇక్కడ ఏం చెప్పారు, ఏం డిమాండ్ చేస్తున్నారు, ఇక్కడ ప్రభుత్వం పరిస్థితి ఏంటి, లేకపోతే ఉన్న మిత్రుల పరిస్థితి ఏంటి, వీటికి సంబంధించిన ఏ ఒక్క అంశం కూడా లేదు. ఇది అంతా కూడా ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి ఆయన ట్విట్టర్ ద్వారా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటారు, ఆయన యొక్క అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మీరు గమనించండి, ఏ సభకైనా వెళ్ళండి, కామన్ పాయింట్ ఒకటి చెప్తున్నారు నరేంద్ర మోడీ. ఏంటి అంటే ఇంతమంది జనాన్ని చూసిన తర్వాత నేను ఖచ్చితంగా మా ఎన్డీఏ కూటమి మిత్రులు తెలుగుదేశం జనసేన ఎక్కడ ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్రంలో మనం గెలుస్తాం అని ఖచ్చితంగా ఒక కామన్ గా ఒక డైలాగ్ చెప్తున్నారు. ఆ డైలాగు ఆంధ్రప్రదేశ్ లో మిస్ అయింది, అది చెప్పాలి. ఎందుకంటే ప్రతి అంశం కీలకమేనండి, అది కామన్ గా మాట్లాడేది. మరి ఇక్కడ కూటమి గెలవాలని లేదేమో ఒకవేళ అనే అనుమానాలు కలిగే విధంగా. రెండవది, మీరు తెలంగాణలో మీటింగ్ జరిగేటువంటి సందర్భం వాళ్ళ కుటుంబ పాలన కానీ, బీఆర్ఎస్ మీద కానీ, అక్కడ గత ప్రభుత్వ అంశాల మీద కానీ, కాంగ్రెస్ పార్టీ మీద అలాగే చేస్తారు. వాళ్ళ మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కానీ, లేకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద కానీ, వాళ్ళ సర్కారు మీద ఊరికే మాట వరుసతో ఒక మంత్రుడి మీద ఒక కామెంట్ చేశారు తప్ప ఎక్కడ ఈ ప్రభుత్వం మీద విమర్శలు, ఈ ప్రభుత్వాన్ని దించేస్తామనో, లేదా ఈ ప్రభుత్వం అవినీతి, ఇవన్నీ కూడా ఈ 50 నెలల కాలంగా తెలుగుదేశం జనసేన ఎన్ని రకాల ఆరోపణలు చేస్తున్నాయి. మరి ఇవన్నీ ఆరోపణలు చేసే అన్ని కూడా వాళ్ళ మిత్రుడైనటువంటి కొత్త మిత్రుడు, ఆ విధమైనటువంటి కూటమికి నాయకత్వం వహించేది నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు కాదు కదా. అయితే మాకు పెద్ద గొప్ప నాయకుడు వచ్చాడు, గొప్ప నాయకుడికి వచ్చేసాడు, మనకి ఇబ్బంది లేదు, మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా తమ్ముళ్ళు, మనకి నరేంద్ర మోడీ ఇచ్చాడని మరి గట్టిగా అడిగాడు చంద్రబాబు నాయుడు. అంటే నాయకుడు నరేంద్ర మోడీ నాయకత్వం. మరి అలాంటి నాయకత్వంలో నరేంద్ర మోడీ ఏం చెప్పాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయం, ఏమి హామీ ఇచ్చాడు, ఏ విధంగా గెలుస్తా ఉన్నాడు, ఏ విధంగా ఇక్కడ ప్రభుత్వాన్ని దించుతా ఉన్నాడు, ఏ ఒక్కటన్నా చెప్పాడా? అంటే మరి ఆ విధమైనటువంటి ఫీడ్బ్యాక్ పవన్ కళ్యాణ్ అదే విధంగా చంద్రబాబు నాయుడు ఇవ్వలేదా? ఒకవేళ ఇచ్చినా సరే నరేంద్ర మోడీ ఆ విధమైనటువంటి విషయాలు చెప్పలేదు. నాకు తెలిసినటువంటి విషయానికి వచ్చేసరికల్లా నేను ఇప్పటికీ నమ్ముతున్నటువంటి అంశం, పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్ లో ఓడిస్తే మాత్రమే ఆ ప్లేస్ లోకి బీజేపీ రావడానికి అవకాశం ఉంది అనేటువంటి
ఇంతకు ముందు ఉన్నటువంటి వ్యూహం యథాతథంగా కొనసాగిస్తూనే తెలుగుదేశం జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకున్నది అని ఇంతకు ముందు నాకున్నటువంటి అభిప్రాయం మరింత బలపడుతూ వచ్చింది మొన్న నరేంద్ర మోడీ సభ తర్వాత. కాబట్టి దీన్ని బట్టి ఇక ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అని అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. తెలుగుదేశానికి జనసేనకున్న బలం ఏంటి? మాకు ఇంకేముంది, నరేంద్ర మోడీ బీజేపీ కలిసింది కాబట్టి మేము గెలుస్తాము. 2014లో గెలిచాం, అప్పుడు గెలిచాం, మరి ఇప్పుడు మళ్ళీ కలిసాం మళ్ళీ గెలుస్తామని అనుకుంటే సరిపోదు కదా. 2014లోనేమో బీజేపీ మీద సానుకూలత ఉంది, 2024లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఒక పార్టీని చంపివేసి ఆ ప్లేస్ లోకి రావాలి అనేటువంటిది, ఒక ప్రాంతీయ పార్టీని చంపేయడానికి పక్కా ప్రణాళిక రూపొందించుకునే ఈ పొత్తు పెట్టుకున్నది బీజేపీ. మీరు ఒక్కసారి ఈ అంశాన్ని గమనిస్తే దీనికి పొత్తుకు ముందు జరిగినటువంటి పరిణామాలు కూడా ఇదే అంశాలను బలపరిచేటువంటి విధంగా ఉన్నాయి. అదేంటి అంటే, ఎప్పుడైతే పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారో, అమిత్ షాతోనూ అదేవిధంగా జేపీ నడ్డాతోనూ ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జి మురళీధరన్తో సమావేశం అయిన తర్వాత ఆ మరుసటి రోజే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇచ్చారు కదా, గంటన్నర మాట్లాడారు కదా. దీని ద్వారా గంటన్నర ఏం మాట్లాడారు ఎవరికి తెలియదు. అదే మా రాష్ట్రానికి సంబంధించినటువంటి నేను అడిగామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, ఇవన్నీ చెప్పారు. ఇక్కడ ఏంటి అంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక సందేశం రాష్ట్ర ప్రజలకి, మేము ఎవరితో పొత్తులో ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మాకు మిత్రుడే, మేము ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు అనేటువంటి ఒక సందేశము ఎవరైతే ఈ రాజ్యాంగ సంబంధించినటువంటి సంస్థలు ఉన్నాయో, అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ ఆ సందేశము ప్రధానమంత్రి పంపించారు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. అందుకని బీజేపీ అండదండలు, నరేంద్ర మోడీ అండదండలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయేమోనని బలమైనటువంటి అనుమానాలు నాకు. రైట్. వీరశంకర్ గారు మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా సార్ చెప్పినట్లు కూటమి యొక్క ముందు కూటమి కలవక ముందు, కలిసిన తర్వాత ప్రజల్లో వీళ్ళ అభిప్రాయం అనేది, వీళ్ళు ఏం చేస్తాము అనేది నరేంద్ర మోడీ గారు ప్రసంగించిన తర్వాత కూడా పబ్లిక్ కి ఒక ఓటర్లకి ఒక క్లారిటీ ఇవ్వలేకపోయారు అనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే గతంలో 2014 నుంచి 2019 వరకు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చేయలేకపోయారో ఆ కారణాలతోనే ఈ కూటమిలో ఉన్న 3 పార్టీలని కట్టబెట్టారనేది మనందరికీ తెలిసిన విషయం. కానీ ఇంతవరకు ఏం మారింది? ఈ కూటమి మళ్ళీ కలిసి వచ్చిందే కానీ మార్పు అనేది వీళ్ళు రియలైజ్ అయింది ఏంటి, ఆంధ్రప్రదేశ్ కి వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనే విషయాల్లో మాత్రం వీళ్ళకే ఒక సార్ చెప్పినాడు. ఇందాక సార్ మాట్లాడుతూ అన్నారు పెట్టుకుంటారు టీడీపీ, ఇటు వైఎస్ఆర్సీపీ యొక్క అవసరాన్ని కూడా, వాళ్ళతో ఉన్న అవకాశాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా విషయమే. కాకపోతే మరి ఈ కూటమిలో 3 పార్టీలకి ఓట్లు కన్వర్ట్ అవుతాయా అనే విషయంలో మాత్రం చాలా అనుమానాస్పదంగా ఉంది. కొన్ని చోట్ల టీడీపీకి చెందిన ఎవరైతే ఈ కూటమిలో బీజేపీకి జనసేనకి సీట్లు కేటాయించబడి ఇలాంటి పరిస్థితుల్లో ఈ కూటమి గట్టెక్కడం అనేది వాళ్ళ అంచనాల్లోనే బొటాబొటీగా 88 బెంచ్ మార్క్ గాను 91, 92 ఇట్లా వస్తాయని చెప్పుకోవడం సర్వేల్లో, రీసెంట్ గా జరిగిన సర్వేల్లో రావడం జరిగింది. కూటమి గట్టెక్కడం అనేది అంటే ఇంకా 45 రోజులు ఉంది కదా, ఈ 45 రోజుల్లో సెట్ అయిపోతుంటారా? కూటమి గట్టెక్కడం కష్టం అని అనుకోవచ్చు. 45 రోజులు ఉంది కదా టైం, కొట్టేలేరంట. అదే సమయం ఎక్కువ ఉన్న పార్టీ అయినా మన ఈ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రజల్లోకి వెళ్ళినంత చొరవగా ఈ 3 పార్టీలు కలిసి వెళ్ళలేకపోతా ఉన్నాయని మనం అనుకుంటా ఉన్నాం. కాబట్టి ఇది అధికార పార్టీ కలిసి టైం ఎక్కువ మనం చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళు ఏదైతే ప్రజలకు మనం గతంలో చేయలేకపోయిన అంశాలు ఏదైతే ఉన్నాయో వాటిని ముందు పెట్టి
మళ్ళీ ధైర్యంగా పబ్లిక్ లోకి వెళ్తే కానీ వీళ్ళు కూటమి గట్టెక్కే పరిస్థితి లేదని చెప్పి మనం అనుకోవచ్చు. రైట్. సాంబశివరావు గారు ఏమంటారు? ఈ పరిస్థితి అంటే ఒకవైపున ఈ అమ్మాయి చీల్చుద్ది షర్మిల, రెండో పక్కన వీళ్ళేమో మీకు పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా ఒక జట్టు అయ్యారు. అదే సందర్భంలో ఈవెన్ జేపీ గారు లాంటి వాళ్ళు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే తటస్థులని ప్రభావితం చేయగలిగిన వాళ్ళు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు. ఏమవుతుంది అనుకుంటున్నారు? మీది ఆడియో మ్యూట్లో ఉంది, చూడండి సాంబశివరావు గారు. నమస్తే సాయి గారు, మీకు వివిధ రాజకీయ పార్టీ నాయకులందరికీ నమస్కారం. మీకు జయప్రకాష్ నారాయణ గురించి మాట్లాడినా లేకపోతే చెప్పండి. అదే జేపీ గారు పొత్తులు రెండు కలిపితేనే కదా జేపీ గారు కూడా సపోర్ట్ చేశారు. సాయి గారు, నేను జేపీ గారి గురించి అక్కడ చాలా మిత్రులకు తెలియని విషయాలు చెప్తా. ఆయన గుంటూరు మెడికల్ కాలేజ్ స్టూడెంట్, అశోక్ నగర్ లో చదివేవాడు. పార్టీ పెట్టిన తర్వాత వాళ్ళ నాన్న తెలుగుదేశం పార్టీకి 5 ఎకరాలు ల్యాండ్ ఇచ్చాడు. వాళ్ళ సొంతూరు తెనాల దగ్గర ఊరైతే 5 ఎకరాలు తెలుగుదేశం పార్టీకి రాసిచ్చాడు 82లో. అది ఆయన ఒంగోలు జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ విపరీతంగా యూజ్ చేశాడని ఎన్టీ రామారావు గారు అడిసి ఆయన మళ్ళీ ఇక్కడికి పిఎస్సీకి మార్చుకున్నాడు. చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు ఎన్ని పొడిచినప్పుడు మధ్యవర్తి ఈయనే. చాలా విషయాలు మీకు నాకు టైం ఇస్తే చెప్తా. ఎన్టీ రామారావు రిజైన్ చేయమని ప్రెజర్ చేసింది ఈయనే, జయప్రకాష్ నారాయణ. అంత గొప్ప ఘనకార్యుడి తప్ప ఎవ్వరు అక్కడున్న డీజీపీ మన గుంటూరు జిల్లా అతను వీళ్ళిద్దరూ పోయి నువ్వు రాజీనామా చేయి, నీకు ఎమ్మెల్యే లేరు, రోజు సాయంత్రం ఉదయం మొరపెట్టుకొని ఎన్టీ రామారావు చంపించిన ప్రముఖులు వీళ్ళిద్దరు ఒకళ్ళు. నేను రాజీనామా చేయను అనేదాకా ఆయన ఒకటే మొండికేసుకుని కూర్చున్నాడు. ఈయన పిఎస్కి చేశాడు ఎన్టీ రామారావు. అది జయప్రకాష్ నారాయణ మాట్లాడినా, వెంకయ్యనాయుడు మాట్లాడినా, ఇంకోడు మాట్లాడినా వాళ్ళదంతా ఒకటే కార్డు, చంద్రబాబు నాయుడు ఉండాలనేది. అందుకని పెద్దవాళ్ళ గురించి మనం విశ్లేషణ చేసుకోలేదు. ఆయన మనకన్నా మేధావి కాదు. ఎందుకు మేధావి కాదంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఐఏఎస్గా ఉండి ఈయన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉంటే 950 కోస్టల్ కార్డులో పోర్టులు పెట్టాలని చంద్రబాబు నాయుడికి ఐడియా ఇవ్వాలైనా. ఇవాళ చదువుతున్నాడు రాష్ట్రం అభివృద్ధిగా లేదు, 950 కిలోమీటర్లు ఉంది అని. మరి మేము 5 పోర్టులు పెడుతున్నాం కదా, 40,000 కోట్లతో 20 షిప్పింగ్ యార్డులు పెడుతున్నాం కదా. నువ్వేం చేసావు? నువ్వు ఎందుకు సలహా ఇవ్వాలా? ఉత్తరం రాయిపోయా, ఇటు కోస్టల్ కారిడార్ ఉంది, నువ్వు డెవలప్ అవుద్ది, సంవత్సరానికి ఒక 20,000 కోట్ల రూపాయలు ఆదా వస్తుంది, మన 4 పోర్టులు పెట్టితో ఒక 40,000 మంది ఎంప్లాయ్ ఉంటుంది, షిప్పింగ్లో ఒక 40,000 కోట్ల రూపాయలు ఆదా వస్తుంది. ఎందుకు లెటర్ ఇవ్వాలా? నువ్వు పెద్ద మేధావు కదా, నేను మన్మోహన్ సింగ్తోనూ అక్కడ అమెరికన్ ప్రెసిడెంట్తో మాట్లాడానని చెబుతావు కదా, ఎందుకు ఆలోచన రాలా? ఇవాళ ఎందుకు వచ్చింది? ఇవాళ అర్జెంటుగా రాష్ట్రంలోకి వచ్చి ఇవాళ ఏదో టీవీ ఛానల్ వాడు పెట్టి వాళ్ళ తాత వీళ్ళు పెట్టించుకొని ఈయన చెబుతాడు అది కుదరదు, ఇది కుదరదు, ఓన్లీ వెల్ఫేర్ చేస్తే అభివృద్ధి ఏందని. ఏ అభివృద్ధి చేశాం? చంద్రబాబు నాయుడు చేసిన 5 సంవత్సరాలు టైం ఇచ్చాం. ఏం అభివృద్ధి చేశాడు చెప్పమనండి. చేసిందే చెప్పమనండి. మేము అభివృద్ధి చేసింది మేము చెబుతున్నాం. మేము ఒక 5 మెడికల్ కాలేజీలు ఓపెనింగ్ చేసాం. ఒక 5 మెడికల్ కాలేజీ రేపు జూలైకి ఓపెన్ చేస్తున్నాం. మెడికల్ హెల్త్ వరకు మేము 17,000 కోట్ల రూపాయలు ఓన్లీ ఎడ్యుకేషన్కి పెట్టాం. నాడు నేడులో మొత్తం 70,000 కోట్లు హెల్త్కి పెట్టాం. ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి వచ్చేప్పటికి షిప్పింగ్ హార్బర్లో ఒక 4 కడుతున్నాం, అది 30,000 కోట్ల రూపాయలు. ఫిషింగ్ హార్బర్లు కడుతున్నాం. మేము చేసింది మేము చెబుతాను. నువ్వు చెప్పు, నువ్వేం చేసావు? 2,700 కోట్లు రాజధానికి పెట్టి నువ్వు ఏం చేసావు 4 సంవత్సరాల్లో? సంవత్సరానికి 5,000 కోట్లు పెడితే ఒక 20,000 కోట్లు అయ్యేది రాజధాని. ఏం లేదు చంద్రబాబు నాయుడికి. ఈయన చెప్పొచ్చు కదా జయప్రకాష్ నారాయణ గారు. ఈయన పెద్ద మేధాగా స్టాస్ట్ ఫైండింగ్ పెట్టి జనసేన అధినేత పెట్టి మాకు 70,000 కోట్లు రావాలని, 1,00,000 కోట్లు రావాలని పెట్టావు. ఇప్పటికి మనకి నీతి ఆయోగ్ ప్రకారం మనకు 62,000 కోట్లు రావాలని 41% ఆ రోజు ఇస్తామని 32% ఇస్తున్నారు. ముందు 62 కోట్లు ఇవ్వమని బీజేపీ వాళ్ళని. మేము దానికి డబ్బులు ఇచ్చాం, ఆకుకి ఇచ్చాం, తమలపాకు ఇచ్చాం, చెక్కకి ఇచ్చాం. ఇవి చెప్పడం ఎందుకు? మా డబ్బులు మాకు ఇవ్వండి, మేము చేసుకుంటాం. రేపు తెలుగు బీజేపీ వాళ్ళు వచ్చి నిన్న మోడీ గారు ఏమి చెప్పలా,
కోటప్పకొండ త్రిమూర్తులు అని చెప్పాడు. మంచిది, ఆ త్రిమూర్తులే. అది 1450 సంవత్సరంలో కోటప్పకొండ నసరాపేట జమీందారు గారు కట్టించారు. మంచిది. అది ఏం చెప్పాడు, నేను 14 నుంచి 19 దాకా నేను తెలుగుదేశం గవర్నమెంట్కి నేను సహకరించా. 18లో మీ ఇద్దరం తవ్వు ఆడుకొని కొట్టుకొని అమలాబోతులు తీసుకొని బయటికి పోయాం. ఇప్పుడు 2024లో కలిసాం. నేను ఈ రాష్ట్రానికి ఇచ్చేస్తాను. ఆయన చెప్పలే, ఈయన అడగల. మైకులు పోయినాయని ఆగిపోయారు. ఇప్పుడు వీళ్ళకి ఎవరు వేస్తారు ఓట్లు? ఈయన ఇందాక తిరుపతి రావు గారు ఎలక్షన్ చదువుతున్నాడు. లెఫ్ట్ పార్టీలు మీరు ఓడిపోయేదాకా ఊరుకోరు. షర్మిల కాదు, ఎవరు కాదు, మీకు ఎగనిస్ట్గా ఓటేస్తారు. లెఫ్ట్కి మీరు ఎట్లా ఎగనిస్ట్గా వేస్తారో వాళ్ళు వేస్తారు. వాళ్ళకి 1% ఓటు ఉంది. కాంగ్రెస్కు 1.25% ఉంది. లెఫ్ట్ ఇండియా లెవెల్ ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. యాంటీ బీజేపీ, ఇలాగ బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయటం. మొన్నటిదాకా సాయి గారు చెప్పండి. ఈ రాష్ట్రంలో 8% ముస్లిమ్స్ ఉన్నారండి. మాకు 6% వేసేవాళ్ళు, వాళ్ళకి 2% వేశారు. మొత్తం కంప్లీట్ తీర్మానాలు. మాకు బీజేపీ గెలిచినందువల్ల 3.5% పెరిగాం. 54% ఓట్లు వెళ్తున్నాం మేము. ఇది మా అనాలిసిస్. వాళ్ళు ఎంతమంది గెలిస్తే 2009 రాజశేఖర్ రెడ్డి ఓటు ఇచ్చారా? కేసీఆర్ గెలిచాడు, సిపిఐ గెలిచింది, సిపిఎం గెలిచింది. వాటర్ డిసైడ్. వీళ్ళు అంతమంది గెలిస్తే ఏముంది ఆడ? అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది మీరు చెప్పిన దాంట్లోనే. ఆ టైంలో 2009లో ఇట్లాగే జట్టు కడితే, బట్ చిరంజీవి అక్కడ 3వ ఫోర్స్ గా ఉండటం వల్ల, ఆయన ఓట్లు చేల్చడం వల్ల రాజశేఖర రెడ్డి విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ ఆ రోజు 94 సీట్లకి ఎదిగిపోయింది. అంతకుముందు 45 దగ్గర నుంచి ఏకంగా 94కి ఎదిగింది. అంటే అదే గనక చిరంజీవి లేకపోయి ఉంటే వాళ్ళు పూర్తి అధికారంలోకి వచ్చిండేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటి థర్డ్ ఫోర్స్ లేదు. ఇవాళ అట్లాంటి థర్డ్ ఫోర్స్ లేదు. సాయి గారు, గమ్మత్ ఏంటంటే మీలాంటి సీనియర్ హిస్టరీ కూడా తెలియని ఓటు గురించి మనం చర్చ పెడతాం. 18% మాయైంది. తెలుగుదేశానికి లేవా? అందరికీ ఉన్నాయి 18%లో. తెలుగుదేశానికి నేను అనేది ఆ రోజునున్న తరహాలో ఇప్పుడు ఇంకొక తృతీయ ఫోర్స్ లేదు అంటున్నా. సాయి గారు దయచేసి వినండి. 2% ముస్లింస్, మాకు 6%, 8% ఓట్లు, 6% వేస్తున్నారు. 2% తెలుగుదేశానికి. 30 years నుంచి సాలిడ్ ఓట్స్ ఉన్నాయి. మీకు బూతుల ప్రకారం చెబుతా, ఒక 40 బూతులు చెబుతా నేను, వాళ్ళకి ఎన్ని పడుతున్నాయి అని. ఆ 2% కూడా ఏరు. మీకు ఒక కొత్త నిజం చెబుతా. 2 గంటల తర్వాత మదురైలో కమ్యూనిస్ట్ పార్టీ తీసుకున్న నిర్ణయం, అసలు ఒకటే నిర్ణయం, యాంటీ బీజేపీ ఓటేయండి. పోటీ చేయకుండా వైసీపీకి వేసేస్తారా? పోటీ చేయకుండా వాళ్ళకి వచ్చేది ఏంది, పోయేదే ఉంది. వైసీపీ మద్దతు ప్రకటిస్తారనుకుంటున్నారా? మొత్తం వాళ్ళకి ఇంటర్నల్ గా మద్దతు ప్రకటిస్తారంటారా? ఇంటర్నల్ గా వాళ్ళు ఇంటర్నల్ డిసైడ్. ఇండియా లెవెల్లో వాళ్ళకి 100 ఓట్లు రాని, 500 ఓట్లు రాని, నియోజకవర్గానికి 1000 ఓట్లు ఉన్నాయి. మీకు చాలా నిజాలు చెప్తున్నా నేను, మీరే చెప్తారు ఒక 4-5 రోజుల తర్వాత. ఇప్పుడు కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తున్నారు. మీకు చెప్తున్నారు, ఇప్పుడు కేజ్రీవాల్ ఇంటి దగ్గర అరెస్ట్ చేస్తున్నారు. టోటల్ ఇండియా లెవెల్లో కమ్యూనిస్టులు ఒక నిర్ణయం తీసుకున్నారు. మనకు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కానీ కాదు, బీజేపీ అగనిస్ట్గా టోటల్ ఇండియా లెవెల్లో మనకున్న 100 ఓట్లు నియోజకవర్గానికి 100 ఆ పార్టీకి అండి. వాడిని ఓడిచ్చే పార్టీకి ఏదైతే బీజేపీ అయితే బీజేపీని ఓడిచ్చేది, వైసీపీ అయితే వైసీపీకి అండి, ఇంకో పార్టీ అయితే ఇంకో పార్టీకి అండి. రైట్. తిరుపతిరావు గారు ఏమంటారు? అంటే ఇక్కడ మీరైతే మీరు రావడం వాళ్ళకి బలం అవ్వాలా, బలహీనత అవుతుందా? ఆడియో మ్యూట్ లో ఉంది, చూడండి ఒకసారి. తిరుపతిరావు గారు ఆడియో మ్యూట్ లో ఉంది, ఒకసారి చూడండి. సాయి గారు, ఇవాళ నా కో ప్యానలిస్టుల తాలూకా వెర్షన్ చూస్తే నాకు అదేదో గుర్తొస్తుంది అనమాట. ఎవరు చెప్పింది వాళ్ళకే రైట్. అరే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు సాంబశివరావు గారు చాలా రోజులకు వచ్చారు. కమ్యూనిస్ట్ పార్టీలేమో వీళ్ళ 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 తాలూకా సోదరి పార్టీ. ఇవాళ కాంగ్రెస్ అనడానికి లేదు కదా. కాంగ్రెస్ కి ఏముంది ఇక్కడ, బొంగు భోషణం. వీళ్ళ సోదరి పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేస్తుంటే వాళ్ళేమో ఈయన కోటేస్తారట. అది కరెక్ట్ అనాలిసిస్ అంట. దేశం మొత్తం మీద ఒక నిర్ణయం తీసుకున్నారంట. మేము అంతకంటే పెద్ద నిర్ణయం తీసుకున్నాం. కాంగ్రెస్ ప్రధానమంత్రి చెప్పింది అదేనండి.
తిరుపతిరావు గారు ప్రధానమంత్రి మీ ప్రధానమంత్రి వచ్చి చెప్తే ఆంధ్రప్రదేశ్కి వచ్చి అదే చెప్పారు. సాంబశివరావు గారు చెప్పింది వినండి సార్, వినండి, వస్తాను మీ దగ్గరకు కూడా వస్తాను. ఎంత హాస్యాస్పదంగా వెళ్తున్నారో ఒకసారి గుర్తుపెట్టుకోండి. ముందు నేను కృష్ణాంజనేయులు గారు తొందరపడుతున్నారు, వారి ద్వారానే చెప్తా. తిరుపతి గారు ఒక్క నిమిషం మాట్లాడినా, తిరుపతి గారు ఒక్క నిమిషం మాట్లాడినా, ఒక్క నిమిషం ఆయన మాట్లాడండి, ఆయన అయ్యాక ఇస్తాను మీకు. మాట్లాడేటప్పుడు నేను మాట్లాడను, అడుగుతున్నా నేను, నువ్వు వద్దు మాట్లాడుతుంది తర్వాత. సాయి గారు మీకు టైం ఇస్తారు, మీకే ఇవ్వాలి అసలు. అయితే సాయి గారు కృష్ణాంజనేయులు గారేమో ట్విట్టర్ తీసుకొచ్చారు. అరే సాక్షాత్తు చిలకలూరుపేట ఈ రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి ప్రాంతం దగ్గర లక్షలాది మంది జనాల దగ్గర ప్రధానమంత్రి గారు ఏంటి మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు ఏంటి మాట్లాడారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏంటి మాట్లాడారు అనేది కాకుండా వాళ్ళు ఏమీ మాట్లాడలేదండి. ముగ్గురు కట్టి చేతులు పట్టుకుని నిలబడ్డారు ఎన్నికల సమయంలో. అది పెద్ద సంకేతం వదిలేసి ట్విట్టర్ కుయ్యమని కుయ్యలేదని చెప్పేసి మనకి కృష్ణాంజనేయులు గారు అంట. సరే పోనీ వదిలేద్దాం ఆయనకి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మేము ఖచ్చితంగా డెఫినెట్ గా ఒక దాంతో మాత్రం ఆయన ఏకీపిస్తాం. నేను మొదటి నుండి చెబుతున్నా, ఈ రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతీయ పార్టీ తినకపోతే భారతీయ జనతా పార్టీ అధికారంలో రాదు, నేను దానికోసం అనేది కట్టుబడి ఉంటాను. అది వైసీపీ అవ్వచ్చు, లేకపోతే తెలుగుదేశం అవ్వచ్చు. కానీ గమ్మత్తైన విషయం ఏంటనేసి అంటే పోస్ట్ పోల్స్ లో మాట్లాడాల్సింది కూడా ఇప్పుడే మాట్లాడేస్తున్నారు ఆయన. కలిసి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఎవరైనా తినడానికి చూస్తారా? నాకేమీ తెలుగుదేశం పార్టీ మీద మక్కువేమీ లేదు. ఏదో ఒకటి తినాలి, ఏదో ఒకటి తింటే కానీ కప్పుకున్న కొండవాకి అర్థం రాదు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కాబట్టి అది ఓకే, అంతవరకు ఓకే. పోస్ట్ పోల్స్ లోనే వీళ్ళు ఏదో చేస్తారు, గెలిచిన తర్వాత ఓడిన తర్వాత అనేది విశ్లేషిస్తే అది ఒక అర్థవంతంగా ఉంటుంది. ప్రీ పోల్స్ లో మేము కలిసట ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ థాట్ పెట్టుకొని కార్యకర్త ఎవడైనా పనిచేస్తాడని గెలిచినా ఓడినా థర్డో పేడో తేల్చుకుంటాం అంతే. తర్వాత మీరు అన్నది డెఫినెట్ గా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఏదైనా జరగవచ్చు, ఎక్కడైనా జరిగాయి కూడా, జరగలేదని కూడా నేను చెప్పను. ఒకటోది. రెండోదండి, మా వీరశంకర్ గారు కూడా ఏదో ఇళ్ళలగానే పండగ అయిపోయింది, పండగ అయిపోవాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇంకా మేము అక్కడ కలిసాము, ఇంకా 45 రోజుల పాటు దాదాపు ఎన్నికల ప్రచారానికి సమయం ఉంది. సబ్జెక్టివ్ కండిషన్ 52 రోజులు ఎంత ఉంది, అందులో పోనీ ఒక 10 రోజులు అటు ఇటు పోయినా సరే ఒకే వేదిక మీద, మొదటి వేదిక మీదే అన్ని రాష్ట్ర ప్రజలకు వినిపించవలసిన ఆవశ్యకత ఏమీ లేదు. ఆ సందర్భము ఆ సమయము వచ్చినప్పుడు దేనికి సంబంధించిన, పైగా మొన్న 17వ తేదీ సమావేశం కూడా మేము కలిసాము అని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత విత్ ఇన్ ద వన్ వీక్ సబ్జెక్ట్ కరెక్షన్ 6th డే, అది 6th డే మేము పెట్టుకోవచ్చు. 6వ రోజు నాడు సభ పెట్టుకున్న తర్వాత సిఎంపి ఒకటి ఉంటది కదా, కామన్ మినిమం ప్రోగ్రామ్, దాని గురించి ఇంకా మేము చర్చించుకోలేదు. ఈ రాష్ట్రంలో ఏమైనా అవన్నీ ప్రధానమంత్రి మాట్లాడేవాళ్ళనేసి అంటే మరి ఉన్న 45 రోజులు ఈ తిరుపతి ఏం చేస్తాడు, ఈ కార్యకర్తలు ఏం చేస్తారు, ఈ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఏం చేస్తారు, లేకపోతే ఈ రాష్ట్రంలో నాయకులు మాట్లాడొద్దా? మాట్లాడతాం, ఇంకా సమయం ఉంది. అందువల్ల అంటున్నా ఇళ్ళగానే పండగ అయిపోవాలా. ఒకటోదండి. రెండోది వ్యతిరేకత ఉంది. ఎవరికి? ముస్లిం ఓట్ల గురించి కూడా మాట్లాడుతున్నారు. ముస్లిం ఓట్ల గురించి ఇవాళ భారతీయ జనతా పార్టీకి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఉంటే ముస్లిం ఓట్లు రావు అని చెప్పేసి ఇవాళ మాట్లాడుతున్నారంటే అంతకంటే ఆత్మహత్య సదృశ్యం ఇంకోటి ఉండదు. నేను చెప్తున్నా ఆ పార్టీకి, నేను చెప్పేది ఉండండి సార్, ఉండండి. మీకు నేను వ్యక్తిగతంగా అనట్లేదు, ఆ పదం వాడకూడదు, ఆ పార్టీకి అన్నాను. అందువల్లనే ఆ పార్టీకి అంతకంటే ఆత్మహత్య సదృశ్యం కూడా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, ఏమంటే 99లో కలిసినప్పుడు ఈ రాష్ట్రంలో ముస్లింలే కదండి ఓట్లు వేసారా, తెలుగుదేశం పార్టీకి కానీ బీజేపీకి కానీ, ఓనే అయిపోయిందండి. 2014లో మళ్ళీ ఇదే రాష్ట్రంలో మీకు మానేసి మళ్ళీ ఆ తెలుగుదేశం పార్టీకి మళ్ళీ ఓట్లు వేసారు కదా, మాకు ఓట్లు వేసారు కదా, మేము గెలిచాం కదా. విశాఖపట్నంలో ముస్లింలు ఓట్లు వేశారు, నరసాపురంలో ముస్లింలు ఓట్లు వేశారు, తాడేపల్లిగూడెంలో ముస్లిం ఓట్లు ఎత్తే కదా గెలిచాము. వేయకుండా గెలవాలి. ఒకటి పోనీ వదిలేద్దాం, రాష్ట్రానికి సంబంధించి మేమేదో అలయన్స్ లో ఉండేటప్పుడు వాళ్ళ ప్రభావమో మీ మీద వ్యతిరేకత, కాంగ్రెస్ మీద వ్యతిరేకత అని చెప్పి మీరు సరి చెప్పండి, మేము సర్దుకుంటాం. కానీ ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చిన తర్వాత అక్కడ ముస్లింస్
మొన్న అయోధ్య రామ మందిర ప్రారంభంలో కూడా వాళ్ళు వెళ్ళి దండం పెట్టుకొని మేము వెళ్తుంటే అదే భక్తులు వెళ్తుంటే వాళ్ళకి హారతులు పట్టి వాళ్ళకేమో ఆహారాన్ని ఇచ్చి మంచినీరు ఇచ్చినటువంటి ముస్లిం సమాజం ఉన్నటువంటి భారతదేశం ఉంటే ఇవాళ ముస్లింలు ఓట్లు రావని చెప్పేసి ఆ పార్టీ మాట్లాడుకుంటుందంటే ఏం చెప్పాలి అది. రెండోది, ఇప్పుడు ఈ మా కృష్ణాంజనేయులు గారి తాలూకా ఇది ఎలాగుందనేసి అంటే కోడిగుడ్డు పట్టుకొని ఇంటికి పీకినట్టుగా అనిపించింది. ఎస్, అది వెర్షన్ అయితే ఓకే, కానీ ఈ సందర్భంలో మాత్రం అది కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకడమే. ఎందుకు అనేసి అంటే వారికి కావాల్సింది ఇంకా మసాలా ముందు వచ్చిన తర్వాత డెఫినెట్ గా అది వారు మాట్లాడచ్చు, నో డౌట్ అట్ ఆల్. ఈ సందర్భంలో ఇంకా ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు స్వామిలింగం పెట్టేద్దామా రామలింగం పెట్టేద్దామా అనేసి అంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్. కాబట్టి ఒకటి, ఎవరి లెక్కలు ఎవరి విశ్వాసం వాళ్ళకు ఉంటది. నేను 2004లో ఓడిపోయేటప్పుడు కూడా నా విశ్వాసం నాకు ఉంటుంది, గెలుస్తామనే వెళ్తారు ఎవరు రాజకీయాల్లోకి వెళ్ళి, నేను అది కాదనట్లే. బట్ విశ్లేషణ దగ్గరికి వచ్చేటప్పుడు అది సహేతుకంగా అక్కడికి సాయి గారు దానికి సంబంధించి అసందర్భం ఏదైతే ఉందో దాన్ని ఎత్తి చూపడానికి ప్రయత్నం చేసినా కూడా మనం క్యాచ్ చేయలేకుండా వెళ్ళిపోతున్నాం అనేసి అంటే. రెండోది, 42% నిధులు రావట్లేదని మేడా సాంబశివరావు గారు చెబుతున్నారు. ఏమి ఈ రాష్ట్రానికి రావట్లేదా? ఇన్నాళ్ళు ఏమన్నా నోట్లు గడ్డి పెట్టుకుని కూర్చుందా ఈ ప్రభుత్వం? సరిగ్గా మాట్లాడు. చెప్పనీయండి. దేశం మొత్తం మీద 42% సరిగ్గా మాట్లాడు. మాట్లాడండి అయ్యాక మీరు మాట్లాడండి. రాష్ట్ర ప్రభుత్వం నోట్ల గడ్డి గడ్డి మాట్లాడు. 6% ఓట్లాడు పడుతుంది ఇక్కడికి వచ్చి వచ్చి నా కొడుకు వచ్చి ఆంధ్రప్రదేశ్ కి రాలేదు 62,000 కోట్లు. ఏం చేశారండి ఇంతవరకు? ఆయన మాట్లాడాక కంట్రోల్ ఆయన మాట్లాడి ఆయన అయ్యాక మాట్లాడతారు. రైట్, ఇక్కడ ఒక్క మాట అండి. కృష్ణాంజనేయులు గారు ఇందాక ఇప్పుడే ఒక మిత్రుడు పంపించారు, మీరు అడిగినటువంటి ట్వీట్ అయితే చేశారట. దాదాపుగా 5 ట్వీట్లు చేశారండి. మహానటుడైన ఎన్టీఆర్కి నివాళులు అర్పించాను, మరి ఆయన ఆంధ్రప్రదేశ్పై చూపిన దార్శనికతను గుర్తు చేసుకున్నాను. ఆయన దార్శనికత నెరవేర్చేందుకు ఎన్డీఏ పనిచేస్తూనే ఉంటుంది. రాష్ట్రం అభివృద్ధిలో పూర్తి స్థాయిలో ఎన్డీఏ ఎంపీలను గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలను కోరాను. పల్నాడు నుంచి వచ్చిన ఈ చిత్రాలు ఎన్డీఏకి అధిక మద్దతు చూపుతున్నాయంటూ దానికి సంబంధించినటువంటి ట్వీట్లు అండి. మొత్తం 3-4 తెలుగులోనే ట్వీట్లు పెట్టారు నరేంద్ర మోడీ గారు. అది ఇంకొక పాయింట్. ఒక్క నిమిషం చెప్పనీయండి సార్. ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్పనీయండి, అది పబ్లిక్ చూసుకుంటారు కదా. మనం ఆయన ఎట్లా విశ్లేషించాలో మనం చెప్తే బాగోదు కదా. ఒక్క పాయింట్ అండి, రైట్ ఒక్క మాట, ఆయన వెర్షన్ ఆయన చెప్పనీయండి. రైట్, ఇక్కడ కృష్ణాంజనేయులు గారు రైట్ ఒకటి కృష్ణాంజనేయులు 2 పాయింట్లు ఏంటంటే, ఒకటి జయప్రకాష్ నారాయణ గారు మద్దతు అంటే ఇంటలెక్చువల్ తటస్థుల ఓట్లు. రెండవది ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగా ఎన్డీఏకి మద్దతు ప్రకటించారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశ పెట్టుకునేటువంటి ఓట్లలో తటస్థులు. రెండవది వచ్చేటప్పటికి వీళ్ళు ఎవరైతే ఎస్సీ సామాజిక వర్గం. ఇప్పుడు అందులో డివిజన్ జరగదా? ఇక్కడ ఒకటి సాయి గారు, ఆంధ్రప్రదేశ్ లో ఓటింగ్ ఇది సపరేషన్ ఎలా జరగబోతుంది అని అంటే, మీరు గమనిస్తే గ్రామీణ ప్రాంత ఓటర్లు, అర్బన్ సెమీ అర్బన్ ఓటర్స్, వీళ్ళ మధ్య పూర్తిగా అధికార ప్రతిపక్షాల మధ్య ఓటింగ్ షేరింగ్ జరగబోతుంది. గ్రామీణ ప్రాంతాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉన్నటువంటి పరిస్థితి, మద్దతు ఎక్కువ. అర్బన్ సెమీ అర్బన్ ఆ నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి అనుకూలం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎంత మేరకు ఎన్ని నియోజకవర్గాలు ఉంటాయి? మనం ఏంటంటే అర్బన్ సెమీ అర్బన్ నియోజకవర్గాలు చాలా తక్కువే ఉన్నాయి మన పట్టణాలు. ఇప్పుడు విశాఖపట్నం చూడండి, విశాఖపట్నంలో ఇప్పుడు కూటమికి అనుకూలమైనటువంటి పరిస్థితి. మొన్న అంత ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీకి అక్కడ సీట్ వచ్చింది. ఇప్పుడు కూడా అలాగే ఉంది పరిస్థితి, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలం. ఇంకొకటి ఏంటంటే, సామాజిక సమీకరణల నేపథ్యంలో ఎస్సీలు, ఎస్టీలు, అదేవిధంగా క్రిస్టియన్, ముస్లిం మైనారిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. అదేవిధంగా నాకు చెప్తున్నారు కదా తిరుపతిరావు గారు, ముస్లింలు ఎవరండి మీకు ఓటైనా
అంటున్నారు బీజేపీకి అనేటువంటి. ఇప్పుడు బీజేపీ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలో జతగట్టిందో ఇప్పుడు దానికి వేసేటువంటి ముస్లిం ఓటర్లు కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు, వైసీపీలో అసంతృప్తి ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలు కూడా మళ్ళీ వైసీపీకి పటిష్టంగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో. అయితే మేధావులు, చదువుకున్నటువంటి వాళ్ళు, ఎగువ మధ్యతరగతి ఈ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకతతోనే ఉన్నారండి. అయితే వీళ్ళ ప్రభావం ఎలా ఉంటది? ఎవరు ఎండని అదే విధంగా లైన్లు ఉన్నాయి, అంత ఉన్నాయి, ఇది ఉన్నాయి చూడకుండా ఓటేసేది ఎవరు? మాస్ ఓటింగ్. అంతే తప్ప ఈ ఇంటలెక్చువల్స్ ఈ విధమైనటువంటి చదువుకున్నటువంటి వాళ్ళు లేకపోతే ఎగువ మధ్యతరగతి వీళ్ళు ఓటింగ్ కి వచ్చేటువంటి పరిస్థితులు చాలా తక్కువ ఉన్నాయి. అది ఆంధ్రప్రదేశ్ లో కదా అన్ని చోట్ల ఉన్నటువంటి పరిస్థితులు. అంటే మెజారిటీ ప్రజలందరూ కూడా ఈ రోజున పేద ప్రజలుగా ఉండేటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, పేద వర్గాలుగా ఉన్నటువంటి సామాజిక సమీకరణ నేపథ్యంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఇది 2019లో నిరూపితమైంది. ఇప్పుడు కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఆ వర్గాలు ఉండటానికి అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకు అని అంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికలకి ప్రధానమైనటువంటి ఎజెండా మాత్రము ఒకటేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి అనుకూలమా వ్యతిరేకమా, ఇది ప్రధానమైనటువంటి అంశంగా ఉంది. రెండవది ఏంటి అంటే సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డికి ఓడిపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి అనేటువంటి భయం కానీ, జగన్మోహన్ రెడ్డి ఉంటేనే సంక్షేమ పథకాలు ఇంకా బాగుంటాయని కానీ, ఈ అంశం మీదే ప్రధానమైనటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రభావితమైనటువంటి అంశాలు ఈ రెండు ప్రధానంగా ఉంటాయి. మిగతా అంశాలు సెకండరీ. ఇక ఏ పార్టీ ఓట్లు ఆ పార్టీకి వస్తాయి. న్యూట్రల్ గా ఉండేటువంటి ప్రజలు మాత్రం ఈ అంశాల మీద ఈ ప్రాతిపదికన ఓటు వేసేదానికి అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందుకోసమనే ఇప్పుడు జేపీ లాంటి వాళ్ళు మాట్లాడినా లేకపోతే ఇంకోళ్ళు మాట్లాడినా జయప్రకాష్ నారాయణ ప్రభావం ఈ రోజున ఎక్కడ ఉంటుందని ఆంధ్రప్రదేశ్ లో ఉంటుందా? ఒకప్పుడు జేపీకి సంబంధించినటువంటి అంశాన్ని మీరు గమనించవచ్చు. ఆయనకు ఒక రాజకీయ పార్టీ ఉండేది ఒకప్పుడు. ఆయన రాజకీయ పార్టీని ఆయన రద్దు చేసుకున్నాడు. ఆయన మరి సామాజిక సేవలో ఉన్నారా, లేకపోతే మేధావిగా ఉన్నారా, లేకపోతే కీలకమైనటువంటి ఏ సందర్భాల్లో ఎటు మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో నేను అనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను అర్థం చేసుకోవటంలో కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని సరిగ్గా ఆకలింపు చేసుకొని సరైన దిశలో ప్రజలకు ఏదైనా సరే ఒక దిశానిర్దేశం చేసే దాంట్లో కానీ జేపీ లాంటి వాళ్ళు వైఫల్యం చెందుతున్నారేమని అనిపిస్తుంది. జేపీకి ఆంధ్రప్రదేశ్ తో బహుశా సంబంధం ఉందని నేను అనుకోవట్లా. ఆయన హైదరాబాద్ పరిమితమైనటువంటి ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ కూడా వస్తున్నట్టు కూడా నేను గమనించాలి. అప్పుడప్పుడు చుట్టా ఏదన్నా ఒక ప్రోగ్రామ్స్ పిలిస్తే రావటం తప్ప, అది కూడా ఈ మధ్య కాలంలో ఒక 2 సంవత్సరాల నుంచి తెలుగుదేశము ఈ సంబంధించినటువంటి ప్రతిపక్ష పార్టీలకు వాళ్ళ ఆధ్వర్యంలో జరిగేటువంటి మీటింగులకు మాత్రమే జేపీ వస్తున్నాడు. అదే విధంగా ఇండియా కూటమికి అనుకూలంగా మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా చూస్తూనే ఉన్నాం. అంటే ఆయన లైన్ అలాగా తీసుకున్నారు అంతే తప్ప ఇదేమి పూర్తిగా ఏదో అసైన్ నష్టం జరుగుతాను ఇంకోటి అనేటువంటిది కాదు. అందుకని జేపీ లాంటి వాళ్ళ మాటల యొక్క ప్రభావం మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేటువంటి విధంగా ఉంటాయని నేను అనుకోవట్లేదు. ఇంకా చాలా మంది ఉన్నారు కదా మేధావులు లాంటి వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి ఉన్న వాళ్ళు అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రభావం ఉంటుందండి ఖచ్చితంగా. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూస్తారు మీరు గమనిస్తే. ఎందుకు అని అంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆకలింపు చేసుకుంటున్నారు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని అంశాల మీద ప్రతి అంశం మీద మాట్లాడగలుగుతున్నారు. మీరు వీళ్ళిద్దరిని కంపేర్ చేసినప్పుడు ఇద్దరు మేధావులు, ఇద్దరు ఆయన కూడా ఎమ్మెల్యే చేశారు, ఆయన రిటైర్డ్ ఐఏఎస్ జేపీ. అదే విధంగా ఉన్న వాళ్ళు అరుణ్ కుమార్ కూడా. నేను ఎందుకు కంపారిజన్ చెప్తున్నా, ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది మన సమాజంలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో. మరి ఎవరి ప్రభావం ఎక్కువ ఉంటుంది? మరి ఉన్న వల్ల అరుణ్ కుమార్ చాలా సందర్భాల్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి సంక్షేమ పథకాలని ఈ విధంగా దేశవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ లో అమలు జరిగినట్టు ఎక్కడా జరగలేదు. అంటే ఒక్కసారి ఈ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినటువంటి కుటుంబాల వాళ్ళు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటు చేసేటువంటి అవకాశం ఉందని చాలా స్పష్టంగా మరి ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి చెప్పినటువంటి నేపథ్యం. ఎందుకంటే ఆయన ఎంపీగా క్షేత్రస్థాయిలో ఎన్నికల క్షేత్రంలో గెలిచినటువంటి నాయకుడుగా కూడా పేరున్న ఆయన పబ్లిక్ పల్స్ తెలిసినటువంటి నాయకుడు కూడా ఉండేవాళ్ళు. మరి అలాంటప్పుడు ఎవరు మాట వింటారు రాష్ట్ర ప్రజలు? అందుకని జేపీ లాంటి వాళ్ళు మాట్లాడినటువంటి వాళ్ళ ప్రభావం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఉండకపోవచ్చు. కృష్ణమాదిగ ఇంపాక్ట్ అయితే మాత్రం వాళ్ళు బీజేపీ మీద ఆయన బీజేపీకి టర్న్ చేయాలని ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో మీరు ఒకసారి గమనిస్తే
తెలంగాణలో కూడా నరేంద్ర మోడీయే నేరుగా జేపీ మన కృష్ణ మాదిరి రిజర్మెంట్ చేసి మీ పోరాటంలో కూడా నేను కూడా ఉంటాను అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ అంత ఆ ప్రభావం ఏమన్నా కనపడిందా అంటే కొంత మార్పు ఉంది తెలంగాణ సమాజంలో అయితే. కానీ ఆంధ్రప్రదేశ్ లో అయితే మున్న కృష్ణ మాదిరి ప్రభావం ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. మున్న కృష్ణ మాదిరి ఆంధ్రప్రదేశ్ లో ఏంటి అని అంటే ఆయన తెలంగాణకి పరిమితమైనటువంటి నాయకుడిగా ఉన్నాడు తప్ప ఆంధ్రప్రదేశ్ లో ఆయన పట్టు కోల్పోయాడు. ఆయన మాట దీని మాదిరి సామాజిక వర్గము మరి తెలుగుదేశానికో బీజేపీకో జనసేనకో ఓట్లు వేస్తుందని నేను అనుకోవటం. ఎస్సీలు గంపగొత్తగా ఈ రోజున మాలలు కానివ్వండి మాదిగలు కానివ్వండి ఎక్కువ పర్సెంటేజ్ మాత్రం మాలలు ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. మాదిగల పర్సెంటేజ్ మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కొంత అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి. 2019లో మాత్రమే మాదిగలు కూడా రద్దు అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు నందిగం సురేష్ లాంటి ఒక సామాన్యుని తీసుకొని వచ్చి బాపట్లో పోటీ చేయించి ఎంపీగా పార్లమెంట్ కు పంపించారనేటువంటి ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా పడింది. ఇప్పుడు మళ్ళీ అదే సురేష్ కానివ్వండి మిగతా వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు గత తెలుగుదేశం పార్టీతో పోల్చినప్పుడు అనేటువంటి ప్రభావం ప్రచారం బయటకు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో మాదిగలు కూడా మరి బీజేపీ వైపు అయితే టర్న్ అవుతారు అనుకోండి. మీరు ఒక అంశాన్ని గమనించండి సార్, మాలవ మాదిగల్లో గమనిస్తే మాదిగల్లో ఎక్కువ మంది క్రిస్టియానిటీలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారండి, ఎక్కువ మంది. అలాంటి క్రిస్టియానిటీలో ఉండేటువంటి వాళ్ళు బీజేపీ ఎంత ఎంఆర్పిఎస్ కి రిజర్వేషన్ వర్గీకరణ మద్దతు ఇస్తా ఉన్నా బీజేపీకి మద్దతు ఇచ్చేటువంటి అవకాశం లేదు అనేటువంటిది నాకు క్షేత్రస్థాయిలో నేను పరిశీలించినట్టు. రైట్. ఇక్కడ సాంబశివరావు గారు ఇక్కడ అర్బన్ ఓటింగ్ ఈ రూరల్ ఓటింగ్ వీటిట్లలో మీకున్న అవగాహన మేరకు సీట్లలో ఎంత తేడా ఉంటుంది అంటే 175 ఉంటాయా 80-90 ఉంటాయా? సాంబశివరావు గారు మ్యూట్ లో ఉంది చూడండి, మీ ఆడియో మ్యూట్ లో ఉంది చూడండి. వీడియో మిస్ అయింది, వినబడుతుంది సాంబశివరావు గారు? నాకు వినబడుతుందండి. మీది ఫేస్ మిస్ అయింది ఇప్పుడు, అంటే ఆడియో ఓకే అయింది, వీడియో మిస్ అయింది. మళ్ళీ వీడియో మ్యూట్లోకి వెళ్ళినట్టుంది చూడండి. డిస్కనెక్ట్ అయిపోయారు. రైట్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్, వీరశంకర్ గారు ఏమంటారు? సార్ శంకర్ గారు ఈ ఎట్లా ఉంటది చెప్పండి. ఇందాక తిరుపతి రావు గారు చెప్పినట్లు ఇంతకంటే మోడీ గారు ఒక వేదిక మీదకి రావటం ఇప్పుడే వచ్చారు కదా, ఇంక ముందు ఇంకా సమయం అంటే ఎంత సమయం ఉంటుంది అని చెప్పి ఆయన అనుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ గతంలో ఇప్పుడు 2019లో చంద్రబాబు నాయుడిని ఈ మిగిలిన పార్టీలన్నింటినీ కాదని అధికారం కట్టబెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విషయంలో వీరు మెరుగుపడ్డారని చెప్పి ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేది అనే విషయంలో వీళ్ళు ఒక అవగాహన రాలేకపోతున్నారు. వాళ్ళని ఆ ప్రజల్ని మిడిల్ గా ఉన్న ప్రజల్ని సంతృప్తి పరిచే విషయంలో ఈ మూడు పార్టీలు కలిసి ఏం చేయలేకపోయాము. ప్రత్యేక హోదా అనండి, విభజన హామీలు కానివ్వండి, అట్లాగే రీసెంట్ గా వచ్చిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, అట్లాంటి రైల్వే జోన్ కానివ్వండి, వీటన్నిటిలో ఒక క్లారిటీ ఇవ్వకుండా గతంలో మేము ఇది చేయలేకపోయాం మేము చేస్తామని ఒక క్లారిటీ ఇవ్వకుండా అంటే నెక్స్ట్ మీటింగ్స్ లో అవుతాయేమో కదా, ఒకేసారి ఫస్ట్ మీటింగ్ మొత్తం చెప్పేస్తే మళ్ళీ ఆకలి ఇస్తుంటది కదా, ఇంకా కావాలనిపిస్తుంది కదా, నిదానంగా చెప్పచ్చు కదా. సాయి గారు వినిపిస్తుందా? చెప్పండి. ఒక క్లారిటీ లేకుండా ఈ ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేది మాత్రం ఏమి ఆ పరిస్థితి అయితే లేదని చెప్పి నేను అనేది. అది నెక్స్ట్ మీటింగ్స్ ఉన్నాయి కదా అంటున్నా, ఇంకా భవిష్యత్తులో మీటింగ్స్ ఉంటాయి కదా, అప్పుడు రావచ్చు. గతంలో ఉన్న ఆయన మీద ఉన్న ప్రజల్లో ఉన్న విశ్వసనీయత ఇప్పటి వరకు ఏమి పెరిగిందనేది ఎవరు గమనించే పరిస్థితి లేదు. కాకపోతే పార్టీల్లో చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వసనీయత పెరిగింది. ఈ మూడు పార్టీలు కలిసి ఎలక్షన్ చేయొచ్చు, ఎలక్షన్ ఎలా రైట్ సాయి గారు ఖర్చు పెట్టే అభ్యర్థులతో మూడు పార్టీలు కలిసి వెళ్ళొచ్చు అనే అంశం మీద మాత్రమే వీళ్ళు కూటమి విజయవంతం అయిందని చెప్పి చెప్పుకోవచ్చు. అంతేకాని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారి మీద
వ్యతిరేకత ఉంది. రైట్, వస్తాను మీ దగ్గర. ఆ వ్యతిరేకతని వీళ్ళు, ఆ వ్యతిరేక ఓట్లు వీళ్ళు చీల్చే విధంగా, వీళ్ళకి వచ్చే విధంగా వీళ్ళ ప్రణాళిక అయితే లేదని చెప్పుకోవచ్చు. అట్లాగే దగ్గరకు వస్తాను, ఒక్క నిమిషం. ప్రభావితం చేసిన కాపు ఓట్లు 1,20 లక్షల కాపు ఓట్లు గుంటూరు కాపులో కనీసం ఒకే ఒక్క సీటుతో చంద్రబాబు నాయుడు గారు మీది సిగ్నల్ బలంగా తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కూటమి ఎట్లా గట్లెక్కిద్దని చెప్పి ఈ విశ్లేషకులు మాట్లాడగలుగుతారనేది ఒకసారి తిరుపతి రావు. రైట్ సాయి గారు, రైట్, చెప్పండి ఇప్పుడు సాంబశివరావు గారు. 2014లో మోడీ ఆల్ ఇండియా లెవెల్లో గాలి తోలిందండి. మేము అర్బన్ లో 22 సీట్లు ఓడిపోయాం. అర్బన్ లో అన్ని సీట్లు ఓడిపోయాం. దాని ప్రభావం మోడీ కొత్తగా వచ్చి మొత్తం దేశాన్ని అభివృద్ధి చేస్తాడని, చంద్రబాబు నాయుడు 85,000 కోట్ల రూపాయల రుణాలు రద్దు చేస్తాడని పల్లెటూరు ఓటర్ ఒక్కడ కూడా నమ్మలా. మీకు అన్ని స్టాటిస్టిక్స్, అన్ని నియోజకవర్గాలు చెప్తా. విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, ఒంగోలు మొత్తం మేము ఒక కడప, కర్నూలు అవి తప్ప మొత్తం అర్బన్ ఓట్స్ అన్ని ఓడిపోయాం. ఇదొక మీకు ఒక దిక్సూచి. రేపు అర్బన్ ఓట్లో మా ఓట్ బ్యాంకు చాలా పెరిగింది. ఎంత పెరిగిందంటే అర్బన్ ఓటర్స్కి ఈ 30 లక్షల ఇళ్లలో అర్బన్ ఓటర్కి 20 లక్షల స్థలాలు ఇచ్చాం సామాన్యమైన మనిషికి. వీళ్ళు వచ్చి బీజేపీ వాళ్ళు వచ్చి మేము ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేసి బ్లాక్ మనీ తీసుకొచ్చి 15 లక్షలు వేస్తారనగా నమ్మారు. ఇదిగో గుజరాత్ నుంచి ఓడ వచ్చింది, గుజరాత్ వచ్చి విమానం వచ్చింది, గుంటకరంలోది ఇచ్చింది, తలా మనిషికి 15 లక్షలు ఇస్తానంటే చంద్రబాబు నాయుడు 85,000 కోట్లు రుణాలు రద్దు చేస్తాడు. 25,000 కోట్లు చెప్పండి సార్, మీతోనే స్టార్ట్ చేద్దాం. అది ఎక్కడైనా ఉంటే విజువల్ కనుక చూపిస్తే మీతోనే స్టార్ట్ చేద్దాం. అది కాదు ఏమండి తిరుపతి గారు, నేను మాట్లాడతాను. మీరు క్వశ్చన్ మీరు వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్ కి 16 లక్షల కోట్లు రద్దు చేశారా లేదా? అటాచ్మెంట్ చేయలేదు. హలో సాంబశివరావు గారు, ఒక్క మాట వినండి సార్, ఒక్క మాట. మీ బీజేపీ ద్వేషంతో పోతూ టాపిక్ డైవర్ట్ అయిపోతుంటారు మీరు. వచ్చిన బీజేపీ ద్వేషం కాక మాకు ద్వేషం ఏముంటది? వాళ్ళు రాళ్ళు వేసుకుని వాళ్ళే కలిసినప్పుడు నేననే మాట గారు నా మాట వినండి, మీరు నా మాట వినాలా? వాళ్ళు రాళ్ళు వేసుకుని కాళ్ళు రాళ్ళు వేసుకుని కలిసిన వాళ్ళకి వాళ్ళకి ద్వేషం లేనప్పుడు మమ్మల్ని తిడితే మాకెందుకు ద్వేషం? నేను అనే పాయింట్ వినండి. ఇక్కడ ఆయన మీరు గడ్డిది అంటున్నారా? అలా ప్రభుత్వానికి సంబంధించి ఇంతవరకు డబ్బులు ఎందుకు పాయింట్ వినండి సార్, ఇక్కడ పాయింట్ వినండి. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈవేళ అక్కడ ఎంఆర్పిఎస్ వ్యతిరేకం మీకు, అట్లాగే కాపులకు సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ స్వయంగా అటు పక్కన ఉన్నాడు. మరొక వైపున వచ్చేటప్పటికి ఈ జేపీ గారు లాంటి వాళ్ళు ఉన్నారు. ఇటు పక్కన ఇప్పుడు ఎప్పుడైనా సరే డిబేట్ లో మీరు మాట్లాడే బాడీ లాంగ్వేజ్ ని అబ్జర్వ్ చేస్తారు. అసహనంగా ఉన్నారనుకోండి, అది వేరే సంకేతం వెళ్తుంది, పార్టీకి మీరు రిప్రజెంట్ చేస్తుంది. నేను అంటున్న పాయింట్ ఏంటంటే ఇట్లాగా ఇన్నున్నాయి, 60 ఉన్నాయి, 3 ఇటు 3 అటు, 3+3 1, ఇంకొక 3 అటు, టోటల్గా 9 మీకు నెగిటివ్గా ఉన్నప్పుడు ఎలా సెట్ రైట్ చేయగలుగుతారు? ఇంకోటి ఇందాక మీరు చెప్పినట్టు అర్బన్ ఓటర్లో 24 అప్పుడే పోయినాయి, మీకు అప్పుడు వచ్చింది 67, అప్పుడు వచ్చింది మీకు 67. ఇవాల్టి పరిస్థితి ఏంటి? ఇప్పుడు మళ్ళీ బీజేపీ అయితే మోడీ ఖచ్చితంగా గెలుస్తాడు, అప్పుడు ఇంకా గెలుస్తాడా లేదా అన్నటువంటి దాని మీద వేవ్ ఉందే తప్పించి ఇక్కడ కూడా అంత స్వీప్ రాలా, ఎందుకంటే 102 కదా వాళ్ళు గెలిచింది. కాబట్టి ఇవాల్టి పరిస్థితుల్లో ఆయన ఖచ్చితంగా గెలుస్తాడన్న ఫీలింగ్ ఉంది. ఇంకోటి జేపీ గారు లాంటి వాళ్ళు అమరావతి లాంటి లేదా హైదరాబాద్ లాంటి మహానగరాన్ని సృష్టించగలిగేటువంటి వ్యక్తి చంద్రబాబు అనేటువంటి జనంలోకి తీసుకెళ్తున్నప్పుడు ఇవన్నీ ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది? మాట్లాడచ్చా నేను? చెప్పండి. వాళ్ళ సామాజిక వర్గానికి, వాళ్ళ పార్టీకి చంద్రబాబు నాయుడు సుప్రీం. ఆయన చెప్పిన తర్వాత జేపీ చెప్పినా, వెంకయ్య నాయుడు చెప్పినా, లేకపోతే సుప్రీంకోర్టు జడ్జి చెప్పినా ఏం దాని ఇంపాక్ట్ ఏముండదు. చంద్రబాబు నాయుడు చెప్తే ఇంటే అంటారు, లేకపోతే లేదు. ఇది నా షెడ్యూల్. రెండోది, గుజరాత్ లాగా చేస్తారంటే నమ్మారు. గుజరాత్ 2014 నుంచి 2024 దాకా ఏం చేశామని చెప్పలా.
ఏం చేస్తామని చెప్పలా, ఎవరు అర్బన్ ఓటర్ కూడా నమ్మలా. పేపర్ చదివే వాళ్ళంతా మోడీ పెద్ద ఆర్థికవేత్త, పెద్ద డెవలప్మెంట్ అని నమ్మి ఓట్లు వేశారు. మేము 2%, 1.5%తో ఓడిపోయాం. మా అభివృద్ధిని, మా సంక్షేమ పథకాలు అర్బన్ ఓటర్స్ కూడా అనుభవించాడు. వాళ్ళ మాటలు ఎవరి మాటలు వినరు. అక్కడ అభివృద్ధి చేసుకో, మిగిలిన సార్లు అభివృద్ధి చేసుకో బాబు, మాకేం ఇవ్వలేదు కదా ఈ 10 ఏళ్ళు, డబ్బులేం ఇవ్వలేదు కదా, మాకు నువ్వు నీతి ఆయోగులు చెప్పుకున్న ప్రకారమే మాకు 41% ప్రకారం 62,000 కోట్లు రావాలా, ప్రతి సంవత్సరం మేము రాస్తాం, ఆ డబ్బులు ఎవరు, మేము ఏ ఇచ్చినా మా పథకం పెట్టండి, మా ఫోటో పెట్టండి, మా 60,000 కోట్లు ఇవ్వకుండా, మా 60,000 కోట్లు ఇచ్చి మీ ఫోటో పెట్టు, మా 60 మాకండి. అన్ని రాష్ట్రాలకి ఇచ్చినటువంటి మీరు ఆంధ్రప్రదేశ్ కి రాలేదని ఇవాళ మాట్లాడుతున్నారు మీరు. అందరూ అడుగుతున్నారండి. సాంబశివరావు గారు ఒక్కళ్ళే మాట్లాడుతున్నారు. హలో 42 కాస్త 41 వచ్చిందని అడిగారు. ఆ 1% కాశ్మీర్కి అని చెప్పారు, అంతేగాని హలో సార్ రాలేదని. సాయి గారు ఈ పండుగ మనం 10 గంటలకు చర్చిద్దాం. 41 ఇచ్చి 32 నేను మాట్లాడితే ఉపయోగం ఏముందండి? ముఖ్యమంత్రి చెప్పాలి వచ్చిందని. నేను స్టార్టింగ్ చేసి 32% ముఖ్యమంత్రి చెప్పండి సార్ ఆ ముక్క. మా ముఖ్యమంత్రి చెప్పాను సార్, చెప్పలా ఆయన ఇంతవరకు ఆ ముక్క. ఆయన నోటితో నాకు ఈ డబ్బులు రాలేదని చెప్పలా, విభజన హామీ డబ్బులు రాలేదంటున్నాడు అంతవరకు. సాయి గారు మీరు ఎట్లుంటదంటే, సాయి గారు నిన్న మొన్న వెళ్ళిన నిర్మలా సీతారామన్ కూడా లెటర్ ఇచ్చారు మాకు రావు ఈ రిలీజ్ చేయమని. ఈ 41 నేను చెప్పలా, మిగతాది విభజన పోలవరం డబ్బులు ఇవ్వండి ఏం చెప్పాడు. కానీ ఒక్క మాట ఫైనల్ గా చెప్పండి సాంబశివరావు గారు, టోటల్ గా ఇవాళ మొన్న 151 వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళ కాంపిటీషన్ ద్వారా 100 దగ్గర కన్నా తగ్గుతారనుకుంటున్నారా, 80-70 దగ్గర ఆగుతారనుకుంటున్నారా? అసలు వాళ్ళు నీకు మొన్న ఒక లెక్క చెప్పాను, 30% క్యాండిడేట్ డిక్లేర్ ఓటు పర్సంటేజ్ ఉంటుంది, 40% మేనిఫెస్టో ఉంటుంది, ఎలక్షన్ ఇంజనీరింగ్ 30% ఉంటుంది. ఈ 30%లోనే మేము 52% వచ్చాం. రేపు మేనిఫెస్టోలో ఇంకా పెరుగుతాం. ఎలక్షన్ ఇంజనీరింగ్ లో 30% ఉంటుంది. వీళ్ళు చివరి 10 రోజులు ఎలక్షన్ కూడా చేయలేరు వీళ్ళు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే రాజకీయం అన్నటువంటిది పతాక స్థాయికే. జగన్ శత్రువులందరూ ఏకమవుతున్నారు. ఆ శత్రువుల ఇంపాక్ట్ జగన్ ని దెబ్బతీస్తుందా లేదా అంటే అలాంటి భయమే లేదు అన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. గ్రౌండ్ లెవెల్ కేడర్ కూడా అదే ఆత్మవిశ్వాసం ఉందా లేదా అన్నది, అలాగే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది రాబోయే రోజుల్లో తేలుతుంది.